రామ్ చరణ్ గారిది మనం అందరం చూసాం. ఇక చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి. అండ్ ఐ విల్ టెల్. సుష్మిత గారు అండ్ నితిన్ గారి గురించి చెప్పాలి. నితిన్ కూడా అంతే, ఆక్టోపస్ లాగా ముందు 2 రోజుల ముందు పెడతాడు, బ్రో నీ సినిమా రేంజ్ ఇది. ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా, సో హీరోగా కంటే డిస్ట్రిబ్యూటర్గా ఆలోచించి ఎంత చేస్తా కూడా చెప్తాడు మార్కెట్. సో థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మనోజ్, మంచి మనోజ్ అని చాలా మంది పర్సనల్గా విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుస్మిత, సంక్రాంతి అప్పుడు మీరు షేర్ కలిసారని చెప్పారు కదా, లాభాల షేర్ కలుస్తాను, అది సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు హిట్ అవుతుంది కంపల్సరీ, నేను రెమ్యునేషన్ తీసుకోను షేర్ కలుస్తాను అని మీరు మాట్లాడినట్టు గుర్తు. ప్రాఫిట్లో సంక్రాంతికి అన్నానా నేను? అప్పుడేదో అన్నారు కదా సార్, అంటే నేను కూడా దీంట్లో కొద్ది పార్ట్నర్ అవుతాను అనేసి. ఈ సినిమాలోనా? సంక్రాంతికి వస్తున్న నాకు పార్ట్నర్ ఏం లేదు, జీతమే శాలరీయే. సినిమాకి జీతమే, మనకి షేర్ లేదు. అనిల్ గారు ఇక్కడ యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ మెగా బ్లాక్ బస్టర్. అయితే ఒక డైలాగ్ ఉంది సార్, ట్రైలర్లో కూడా ఉంది అండ్ సినిమాలో కూడా ఉంది, ఏదేమైనా మన మామగారు టార్చర్ పెడితే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగు అక్కడెక్కడో పర్సనల్గా ఏమన్నా వచ్చిందా అని ఒక అనిపించింది. కాదు, సినిమా రిలీజ్ అయ్యి ఇది 2వ రోజు కదా, చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడిగి ప్లీజ్ దయచేసి టాపిక్ ఎవరు తీయకండి. థ్యాంక్ యూ సార్. అలాగే చాలామందికి లైక్ స్పెషల్గా అక్కినేని ఫ్యాన్స్కి ఉన్నటువంటి ఇది సార్, ఎందుకంటే అటు వెంకీ మామ ఫ్యాన్స్ హ్యాపీ, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ హ్యాపీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఒక కామెడీ టైమింగ్లో మీలాంటి కాంబినేషన్లో ఒక హలో బ్రదర్ లాంటి మూవీ నాగార్జున గారి కూడా పడితే సూపర్ ఉంటుంది అని చెప్పి అక్కినేని గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ అతి త్వరలో ఏమన్నా ఉండబోతుందా? అంటే ఎంత గట్టిగా అనుకుంటే అంత తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, కాబట్టి అనుకుంటే అయిపోద్ది సార్. ఆల్రెడీ అదే టైము, తదాస్తు దేవతలు తిరిగే టైము, తదాస్తు అంతే. అనిల్ గారు ఇక్కడండి లెఫ్ట్ సైడ్, ఈ సినిమా కొన్ని మేజర్ సీన్స్ కట్ చేశారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు కదండి, వాటిని యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు సినిమా హిట్ అయింది, అవి చాలా ఎంటర్టైనింగ్ సీన్స్ అంటున్నారు, లెంత్ ప్రకారం మీరు చేశారా ఎట్లాగా? లేదు, ఫస్ట్ హాఫ్లో మీరు ఇప్పుడు నేను అందరూ చూసి ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ ఫీల్ అయ్యారు కదా, దాంట్లో ఒక వీటీ గణేషన్ గారి ట్రాక్ ఉండింది. సో మేము ఏంటంటే మెయిన్ స్ట్రీమ్కి పక్కకి వెళ్ళొద్దు, అంటే మనకి హైవేలో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక సర్వీస్ రోడ్లోకి దిగటం ఎందుకులే అని, సో హైవేలో అలా స్మూత్ రైడ్ ఉండాలని చెప్పి తీసేసాం. ఇప్పుడు కలిపే ఆలోచన లేదండి. కావాలంటే మేము ఇంటర్నెట్ సోషల్ మీడియాకి దాంట్లో వీటీ గణేషన్ గారిని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు. ఏంట్రా నువ్వు అని మాట్లాడతారు కదా, సో ఆయన్ని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు, అద్భుతంగా చేశారు. అది చాలా బాగా వచ్చిన సీను, మేము సాక్రిఫైస్ చేసాం. సో చిరంజీవి గారు ఎలా ఇమిటేట్ చేశారనే దానికోసమైనా దాన్ని మేము సోషల్ మీడియాలో కుదులుతాం, ఒక 2-3 సీన్లు షార్ట్స్ లాగా. ఎస్, వెంకీ గౌడ్ అనే క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు. దాని మీద సినిమా తీసే ఆలోచన ఉందా వెంకటేష్ గారితో? ఆ క్యారెక్టర్ని తీసుకుని చేయొచ్చండి ఎప్పుడన్నా ఫ్యూచర్లో, అంటే వ్యాకీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్, చాలా క్రేజీగా స్టైలిష్గా మాట్లాడుతూ ఎనర్జెటిక్గా హైపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఉంటే ఒక యూనివర్స్ లాగా చేస్తే బాగుంటుంది. అందులో చిరంజీవి గారు గెస్ట్ రోల్ వస్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అనిల్ గారు, ప్రతి సంక్రాంతికి అంటే కొన్ని తెలుగు వాళ్ళకి ఒక రిచువల్స్ ఉంటాయి కదా, పిండి వంటలు, అలాగే కొత్త బట్టలు, అలాగే మీ సినిమా ఒకటి అయిపోయింది, 2 సంక్రాంతికి వరుస వచ్చారు, మరి నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా, కొంచెం ఏమైనా లేట్ చేస్తారా? అంటే ఇంత బాగా నన్ను వాళ్ళు చూసుకుంటుంటే మళ్ళీ రావాలనిపిస్తుంది కదా. సో సీక్వెల్ ఉంది కదా, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అని అదే అంటారు నెక్స్ట్? అంటే అది ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. అసలు ఇది అయిపోయాక 3 వీక్స్ జర్నీ అయిపోయాక అప్పుడు కూర్చొని అసలు ఏం చేయాలి ఎట్లా అనేది ఆలోచిస్తాను. ఈ రోజు వెంకటేష్ గారిని కలిసినట్టున్నారు కదా, సో ఆయన రియాక్షన్ ఏంటండి? వెంకటేష్ గారు వెల్ పాజిటివ్ పర్సన్. సో అసలు ఆయన అంత కూల్గా ఎవరు ఉండరు. సో ఏ సక్సెస్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాలో ఆయన ఒక పార్ట్ అయినందుకు మా వెనకుండా ఆయన మాకు ఒక జోష్ క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో వచ్చి, అండ్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా చిరంజీవి గారికి ఆయన ఒక పునర్వైభవాన్ని, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఒక చిరంజీవి గారి సినిమా కనుక కరెక్ట్ కంటెంట్తో పడితే థియేటర్స్కి వచ్చే షేర్స్ ఎలా ఉంటాయి, బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది సో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సో నాకంటే చిరంజీవి గారి కంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతున్న వ్యక్తి వెంకటేష్ గారు. సో చిరంజీవి గారి ఈరోజు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిటికి కూడా మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సుష్మిత గారు, మేడం, ఇది పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం ఉందా ఈ సినిమాని? ఈ సినిమా అంటే సినిమా చూడలేదేమో, ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఆయనకి ఎస్ అండి,
వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్. ఆయన టైం ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నాము. టైం ఇవ్వగానే వీఆర్ వెయిటింగ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చిరంజీవి గారు కానీ పవన్ గారు ఒకే స్టేజ్ మీద చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. అది ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో కానీ ఏమైనా ఛాన్స్ ఉందా? అలా నిజంగానే ఆపర్చునిటీ ఉంటే మాత్రం డెఫినెట్లీ అండి. బట్ చూడాలి, అన్ని కుదరాలి టైము అవన్నీ. అనిల్, ఈ రోజున ప్రొడక్షన్ అనేటువంటిది ఎంతగా గాడి తెప్పిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫిలిమ్స్ అనేటువంటి విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి రిజల్ట్కి సంబంధం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వరుసగా 9 కాన్సిక్యూటివ్ హిట్స్ ఇవ్వటం కాకుండా ద వే యు ఆర్ మేకింగ్ ద ఫిలిమ్స్ విత్ ఇన్ ద లిమిటెడ్ బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద టైమ్ లైన్, ఇది ఇట్ ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఫిలిం సెక్టార్స్. హౌ యు ఆర్ రిసీవింగ్ ఇట్? ముందు చేయబోయే సినిమాలను కూడా ఇలాంటి ఒక లిమిటేషన్స్లో, ఇలాంటి ఒక హెల్దీ ప్రొడక్షన్లో చేస్తారా? వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బడ్జెట్ అండ్ టువర్డ్స్ ద టైమ్ లైన్? సో ఒకటే మీరు చెప్పిందే అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమిట్ అవగానే వాళ్ళ ఇంట్లో బీరువా నా బీరువా అనుకుంటాను. సో దట్ ఈస్ ద బేసిక్. సో వాళ్ళ పర్సన్ అది అనుకుంటాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారో లేదో అది వాళ్ళకి, అది వాళ్ళు అనుకుంటే ఇంకా హ్యాపీ. ఈ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉన్నారా మీకు? ప్రొడక్షన్ డైరెక్షన్ విషయంలో ఒక క్విక్ ప్రొడక్షన్ అండ్ క్విక్ మేకింగ్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరు మీకు మీ శిష్యుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ అని చెప్పారు ఆయన ఫాస్ట్ మేకింగ్లో. డూ యూ హ్యావ్ ఎనీబడి లైక్ దట్, ఎనీ ఐడియల్ పర్సన్? అంతేనండి. నాకు తెలిసి రాఘవేంద్ర గారు ద లెజెండరీ డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్స్ ఎంత కంఫర్ట్గా పెట్టి సినిమా తీసేవాళ్ళు, ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళు. అండ్ మీరు అన్నట్టు దాసరే గారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ముందు జనరేషన్కి అండ్ ఈ జనరేషన్లో చెప్పాలంటే పూరి గారు ఇస్ ద ఫాస్టెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. ఒకప్పుడు అసలు 55-60 డేస్లో కూడా బిజినెస్ మ్యాన్ అనే సినిమా ఎంత షార్ట్ టైంలో తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. సో నేను ఫస్ట్ నుంచి నా ఐడియాలజీ కూడా తక్కువ టైంలో మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా వాళ్ళనే పనిచేస్తాను. సో దట్స్ ఇట్. భయ్య, ఎవరైనా ఒక చిన్న సినిమా తీసినా, ఒక మంచి సినిమా తీసినా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్రిషియేషన్గా ఫీల్ అయ్యే చిరంజీవి గారు అప్రిషియేషనే ఫీల్ అవుతుంటారు. సో మీరు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ చిరంజీవి గారితో సినిమా చేశారు, మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? బెస్ట్ అప్రిషియేషన్, నేను ఒక వీడియో వదిలేం కదా, ఆయన వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటే ఆయన చిన్న చెయ్యి ఇక్కడ పెట్టి నన్ను ప్యాంపర్ చేశారు ఇలా. సో దట్స్ ఇట్. అదే ద బెస్ట్ అప్రిషియేషన్. అనిల్ గారు, సో ఇంకొకటి, ఇప్పుడు వరకు అంటే చిరంజీవి గారితో సినిమా చేయడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ని మీరు సాధించేశారు. వాట్ నెక్స్ట్? సో అది ఇప్పుడు టూ ఎర్లీ, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో ఇంకొక 3 వీక్స్ తర్వాత తెలుస్తుంది. 3-4 అనిల్ గారు, రియల్లీ గ్రేటెస్ట్ కుడోస్ టు యూ. ఎందుకంటే ఒక ఇండియాలోనే హిమాలయన్ ఐకనిక్ హీరోని మళ్ళీ అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి అందరి ఇంట్లోని పెట్టేశారు. ఎవరు? చిరంజీవి గారిని వాళ్ళకి అప్పచెప్పేశారు మీరు ఈ సినిమా ద్వారా. మీ టైటిల్ మెగా ఖైదీ ఈ సినిమా దగ్గర నుంచి. ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్, రియల్లీ స్పీకింగ్. కాకపోతే ఇప్పుడు అంటే మీరు మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు అనుకోండి, ఇందాక కూడా మీరు అన్నారు ఆ పాయింట్, ఆ డాట్స్ అన్నిటినీ కలుపుకున్నాను నేను ఈ కథ చేసినప్పుడు అని. బట్ ఆ డాట్స్ని కలపడం కూడా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. బట్ దాన్ని మీరు 25 డేస్లోనే రాయగలిగాను అన్నారు. వాట్ ఈస్ ది మినిమలిస్ట్ ఛాలెంజ్ టు ద లార్జెస్ట్ ఛాలెంజ్ దట్ యు రియల్లీ ఫేస్డ్? అంటే ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారికి రాఘోపాలరావుకి ఒక సన్నివేశం మీకు గుర్తుందా? గుర్తుంది. 1 రూపాయితో ఎంత లక్షలు 5 lakhs సంపాదిస్తాను ఒక బెట్ వేశారు కదా. చాలామందికి తెలియదు ఏంటంటే చిరంజీవి గారికి నాకు మధ్య జరిగిన ఒక చిన్న మినీ ఛాలెంజ్ అది. ఏంటంటే చిరంజీవి గారు ఈ సినిమా మీద వెంటనే ఒక డెసిషన్ తీసుకొని మనం మొదలు పెట్టాలమ్మా, నాకు నీతో చేయాలని చాలా బాగుంది, నువ్వు క్విక్గా ఒక కథ, నేను అందరికీ ఆన్సర్ చెప్పేసి మా ఇచ్చేసాడు, ఇడితో నేను సినిమా చేస్తానని చెప్పాలి, నువ్వు చేయగలవా అన్నారు. సో ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అవ్వకూడదు. సో విత్ ఇన్ ద ఫ్రేమ్ కొట్టి ఈ సినిమా కొట్టాలని చెప్పి, సో అదొకటి జరిగింది బ్యాక్ స్టోరీ. సో 25 డేస్లో వెళ్ళి ఆయన చేత కథ ఓకే చేయించాలి నేను. సో ఆ ఛాలెంజ్లో జరిగిన భాగమే ఈ సినిమా. భయ్యా, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, ఇప్పుడు మీరు చేసిన మొదటి సినిమా కళ్యాణ్ రామ్ అవనివ్వండి, సాయి ధర్మ తేజ్ అవనివ్వండి, రవితేజ అవనివ్వండి, వెంకటేష్ అవనివ్వండి, మహేష్ బాబు అవనివ్వండి, చిరంజీవి గారు అవనండి, వీళ్ళందరికీ వాళ్ళ కెరీర్లో ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్నారు. సో మీరు ఫ్యూచర్లో ఇక్కడ ఈ మార్కెట్లో రీజనల్ రాజమౌళి అని కూడా మీకు చాలామంది పిలుస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ వాళ్ళతో కానీ లేకపోతే రజనీకాంత్ గారు లాంటి కానీ చేసే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు
ఎట్లా పిలిచినా నాకు హ్యాపీయే. అండ్ రాజమౌళి గారితో పోల్చడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఐ డోంట్ వాంట్ టు లెట్ హిమ్, అంటే రాజమౌళి గారు ఇస్ లైక్ ఒక ఐకానిక్ డైరెక్టర్. నేను ఎప్పుడు నన్ను ఆయనతో పోల్చుకొని నా స్థాయి నేను పెంచుకోవాలనుకోను, నన్ను ఆయనతో పోల్చి ఆయన స్థాయిని తగ్గించమని కోరుకోను. సో ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ హిస్ ఇండివిజువల్ స్టైల్. సో రాజమౌళి గారు ఇస్ లైక్ తెలుగు పరిశ్రమని, తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళిన గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్. నేను రీజనల్గా నాకు తెలిసిన ఒక టైమింగ్లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఇస్తూ నేను వెళ్తున్నాను. సో ఐ రెస్పెక్ట్ దట్ నేమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. అట్లా చేయాలని నేను అనుకోను. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇష్టమైన ముగ్గురు దర్శకులు, కె రాఘవేంద్రరావు గారు, సో వివి వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎప్పుడు చెప్తాను వీళ్ళ గురించి నేను. రాఘవేంద్ర గారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మాట్లాడారు. అండ్ వినాయక్ గారు అయితే ముందు రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి నాతో 2-3 కాల్స్ మాట్లాడి ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ మర్చిపోలేను. థ్యాంక్స్ వివి వినాయక్ గారు. ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకు వచ్చే ఫోన్ కాల్ వినాయక్ గారు. సో ఆయనంటే నాకు ఎంత ఇష్టం ఆయనకు తెలుసు. సో ఆయన మెసేజ్ కాల్ రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. సో లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవ్వటం ముందుకాల వినాయక్ గారి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వినాయక్ గారు. మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. లవ్ యూ వినాయక్ గారు. అండ్ మూడో వ్యక్తి రాజమౌళి గారు. సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా తీసామని, మంచి ఫిల్మ్ తీసామని చెప్పి. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ. కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేట్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రామ్ చరణ్ గారిది మనం అందరం చూసాం. ఇంకా చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి. అండ్ ఐ విల్ టెల్